ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నమస్కారం అమ్మగారు. నమస్తే. శంకరి కూతురు నువ్వే కదూ? అవునమ్మగారు. ఈ ఇంట్లో ఆల్రెడీ 4 సర్వెంట్స్ ఉన్నారు. అయినా నిన్ను పెట్టుకోవడానికి కారణం మీ అమ్మ చాలా ఏళ్ల నుంచి మా దగ్గర పనిచేస్తుంది. తన హెల్త్ బాలేదని మా పిఏ చెప్పాడు. అందుకే నిన్ను అపాయింట్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ఇల్లంతా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే అమ్మగారు. సరే, బయట గార్డెన్లో 4-5 రకాల పువ్వులున్నాయి, కోసి తీసుకురా. అలాగే అమ్మా. నా కార్కి అడ్డం వస్తావా? హూ ద హెల్ ఆర్ యు? ఏంటి శ్రావ్య ఇది? తను మన కొత్త పని మనిషి, శంకరి కూతురు. ఇంతకీ నీ పేరేంటమ్మా? జ్యోతి అమ్మగారు. ఏంటి నీ పేరు జ్యోతినా? జ్యోతిర్మయ్య అండి, కానీ అందరూ జ్యోతి అని పిలుస్తారు. ఏయ్, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇంకొక్క సెకండ్ కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. గెట్ లాస్ట్. ఏంటి శ్రావ్య ఇది? తననెందుకు వెళ్ళిపోమంటున్నావు? మామ్, దీని పేరు జ్యోతి అంట. ఆ పేరంటేనే నాకు నచ్చదు. ఐ హేట్ జ్యోతి. గెట్ అవుట్. అరే ఆగు, వెళ్ళి ఇక్కడ నుంచి. మామ్, నన్ను వదులు. ఆగు శ్రావ్య, ఆగు. బేబీ, వాట్ హ్యాపెన్? ఎనీ ప్రాబ్లం? అవును డాడ్, ప్రాబ్లమే. చిన్న ప్రాబ్లం కూడా కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. పని మనిషిని పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఆ పని మనిషి పేరు జ్యోతి అయితే ప్రాబ్లం ఏంటి మీ అక్కకి? డాడ్, అసలేం జరిగిందంటే నీ పార్ట్నర్తో నువ్వు ఇంటికెళ్ళి మాట్లాడుకో. మాకు ప్రాణవాయువునిచ్చి చెట్ల జోలికొస్తే ఊరుకోను. డాడ్, ఎందుకు నవ్వుతున్నారు? శ్యాము, మన అమ్మాయి నేనిచ్చిన టాస్క్ని ఎలా పూర్తి చేసిందో నువ్వు కూడా చెక్ చేసావు కదా? చేశాను. ఒక్క మిస్టేక్ అయినా ఉందా? లేదు. దాట్స్ ఇట్. శ్రావ్య గ్రేట్ అనే కదా అర్థం? దానికి దీనికి ఏంటి డాడీ లింక్? చూడు మై డియర్ స్వీట్ హార్ట్, చూడు, మీ అమ్మగారు నీకేదో పని చెప్పారంట కదా, వెళ్ళు చూడు, వెళ్ళు. బేబీ, నేను నీకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ వర్క్ చాలా టఫ్. అయినా నువ్వు దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేశావు. నీ ప్రెజెంటేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలానే నువ్వు 15 డేస్ తర్వాత రాయబోయే ఎగ్జామ్ కూడా నేనిచ్చిన టాస్క్ కంటే చాలా టఫ్గా ఉంటుంది. ఐ నో డాడ్, కానీ ఆ జ్యోతి నాతో ఛాలెంజ్ చేసింది కదా. అదే చెప్తున్నాను బేబీ. జ్యోతి వాళ్ళ లాంటి ఊహకి కూడా అందని విధంగా ఆ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. మీకెవరికి అర్థం కాలేదు కదా, చెప్తాను. శ్రావ్యకు మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ ఏంటో, ఎలా ఉంటుందో, ఏమేం క్వశ్చన్స్ వస్తాయో తెలుస్తుంది. అదెలా డాడ్? ఎగ్జామ్ కన్నా 2 రోజుల ముందే పేపర్ లీక్ అయ్యేలా చేస్తాను. డాడ్, నేను టాప్ ర్యాంకర్ని. అసలు ఈ పేపర్ లీక్ చేయడం లాంటివి నాకేం అక్కర్లేదు. కాకపోతే జ్యోతి నా మీద ఛాలెంజ్ చేసింది, అది గెలవకూడదు డాడ్. అదొక్కటే నా ఇంటెన్షన్. ఐ నో బేబీ, నువ్వు 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి నేను ఎంతైనా ఖర్చు పెడతాను. మనీతో చేయలేని మ్యాజిక్ లేదు. అది తప్పు కదా సర్వేష్.
పాపం జ్యోతి లాంటి పేదవాళ్ళకి జాబ్ అవసరం. మన శ్రావ్య లాంటి వాళ్ళు కష్టపడకుండానే ఇంకో 3 జనరేషన్స్ తినగలిగేంత ఆస్తి డబ్బు మనకున్నాయి. జ్యోతి పాస్ అయితే కనీసం ఏదో ఒక జాబ్లో కుదురుకుంటుంది. తన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. మామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావా లేకపోతే ఆ బస్తీ వాళ్ళ గురించి ఆలోచిస్తావా? నిన్న అది నాకన్నా ఒక మార్క్ ఎక్కువగా తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేసింది నాతో. నాకంటే ఒక్క మార్క్ కాదు కదా, కనీసం అది పాస్ అవ్వకుండా చేయాలి. వెయిట్ అండ్ సీ. డాడ్, మీ కూతురు ఈగోని హర్ట్ చేసింది ఆ జ్యోతి. ఒక్కసారి మరి సారీ కూడా చెప్పాను కదా, అయినా కూడా దానికి నా మీద కోపం తగ్గలేదు. మనలాంటి డబ్బున్న వాళ్ళని అది హేట్ చేస్తూనే ఉంటుంది. అమ్మలాగా మనం ఎందుకు వాళ్ళ మీద జాలి చూపించాలి? ఎస్ బేబీ, యు ఆర్ రైట్. నేనెప్పుడూ నీ వైపే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఇంకా నువ్వే నెంబర్ 1 టాప్ ర్యాంకర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతావు. కూల్, మీరు వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఓకే, బాయ్ రా. బాయ్. పద. మీ పద్ధతి నాకేం నచ్చట్లేదు సర్వేష్. నాకు కూడా నీ పద్ధతి నచ్చట్లేదు సామా. జ్యోతి మన అమ్మాయి ప్రాణాలు కాపాడింది. అప్పుడే నువ్వు నేను థ్యాంక్స్ చెప్పాం. చీర కూడా ఇచ్చి పంపించాం. శ్రావ్యతో సారీ కూడా చెప్పించాం. దట్స్ ఇట్, అయిపోయింది. నా కూతురు అందరిలోనూ నంబర్ 1గా ఉండాలని తండ్రిగా నాకుండదా? ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, నా కూతురు మాత్రం హ్యాపీగా ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. శ్రావ్యాన్ని కంట్రోల్ చేయకపోతే చాలా పొసెసివ్గా మారిపోతుంది. ఈయనకి చెప్తే అర్థం కావడం లేదు. నాకేం చెయ్యాలో తోచడం లేదు. జ్యోతి, నువ్వు అనవసరంగా దాంతో పందెం కాసావే. దానివి కార్పొరేట్ చదువులు, మనవేమో కార్పొరేషన్ చదువులు. మనకి వాళ్ళతో పోటీ ఏంటే? నేనేం కావాలని పోటీ పెట్టుకోలేదు. ఆ శ్రావ్య నన్ను రెచ్చగొట్టింది. గుచ్చి గుచ్చి బాధ పెడితే తట్టుకోలేక పోటీ పడుతున్నాను. నీకు తెలీదా? అవుననుకో, కానీ ఆ పిల్ల పెద్ద పేరున్న కాలేజీలో చదువుకుంటుంది. దాన్ని గెలవడం మన వల్ల అవుతుందా? ఎందుకు కాదు? నేనేమైనా 100కి 100 మార్కులు వచ్చేస్తాయని చెప్పానా? ఆ శ్రావ్య చెప్పిందిగా, కనీసం 50 మార్కులైనా తెచ్చుకో చూద్దామని. ఈసారి 50 మార్కులు తెచ్చుకొని తీరుతాను. నువ్వు శపథం చేసినంత ఈజీ కాదే 50 మార్కులు తెచ్చుకోవడం అంటే. ఇంటి బాధ్యతలు మోస్తూ దాంతో పోటీపడి గెలవడం అంటే కష్టం కదా. ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదు. మనకి ఆ దైవ బలం కూడా తోడవ్వాలని మొక్కుకొని పోదామని గుడికొచ్చాను. ఏడుస్తూ కూర్చుంటే ఏదీ అవ్వదు. ఈ రోజు నుంచైనా బాగా చదవాలి. నువ్వు కూడా నాతో పాటు రోజు చదువుకోవటానికి మా ఇంటికి రా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏమ్మా జ్యోతి, బాగున్నావా? పంతులు గారు, మీరేంటి గుళ్ళో? ఇక్కడ ఉండేది మా అన్నయ్యమ్మ. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వచ్చాను. బలంగా పూజ చేయండి పంతులు గారు. నేనీసారి పోటీ పరీక్షలు రాయబోతున్నాను.